శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 19. ఈ శ్లోక ప్రభావం సాధకునికి సాధన సిద్ధిస్తే దేవి దర్శనం అయ్యి సాధకునికి చిత్తంలో శక్తి ధైర్యం అధికంగా అవుతాయి. ఎవరిదైనా రూపం భయంకరంగా ఉన్నా సరే ఒక చిరునవ్వు వెన్నెల్లా కురిపిస్తుందంట. అతని కన్నుల్లో ఎప్పుడు కరుణ నిరంతరం ప్రకాశిస్తుంది. ఒక అగ్నిశిఖ లాంటిది చూసినా సరే అతనికి అగ్ని చంద్రంలా చల్లగా సాధకునికి తాగుతుందంట. సింహం, పులి వంటి క్రూర జంతువులు కూడా సాధకునికి పెంపుడు జంతువులాగా సమీపిస్తాయి. ఇంకా జంతువులే వశమవుతుంటే మానవుల మాట వేరే చెప్పేదేముంది. అంటే ప్రతిదీ అనుకూలంగా ప్రసన్నంగా అన్ని వశమవుతాయన్నమాట. ఇంకా 19వ శ్లోకం చెప్పుకుందాం. ముఖం బిందుం కృత్వా కుచయుగమదస్తస్య తతథో హరార్ధం ధ్యాయేద్యో హరమైషితే మన్మద కలాం ససద్యా సంక్షోభం నైతి వనితా ఇత్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీందుస్తనయుగాం. ఓ దేవి, సంస్కృత లిపియందలి క్లీం అను అక్షరములో బిందువును ముఖంగాను, కకారమునకు చిహ్నములు స్తనయుగముగాను, దానికి కిందనున్న భాగమును హరుని అర్ధభాగముగాను సాధకుడు ధ్యానించవలను. అలా ధ్యానించిన సాధకుడు స్త్రీలనే కాదు త్రిలోకములను మోహించక చేయగలడు. ఓ సదాశివుని పట్టమహిషి, బిందు స్థానమును ముఖముగాను, దానికి క్రింద భాగమును కుచయుగముగాను, ఇంకను క్రిందగానున్న హరార్ధమును శక్తి లేదా త్రికోణమును లేదా యోని రూపమును ఏ సాధకుడు ధ్యానించునో ఆ ధ్యాన ఫలితముగా కామాసక్తులైన స్త్రీలను చిత్తక్షోభమునకు అనగా కామ విషయమే కలవరపడుతున్నట్టు చేయుచున్నాడు. సాధకుడు సూర్యచంద్రులను స్తనయుగముగా కలిగిన త్రిలోకిని అనగా స్వర్గ మర్త్య పాతాళ లోకములన్నిటి స్త్రీనే శీఘ్రముగా భ్రమింపచేయుచున్నాడు కనుక. అంటే ప్రతి వ్యక్తిలోనూ దేహమునందు నాభికి దిగువ భాగమును పాతాళముగాను, నాభి కంఠముల మధ్య భాగమును మధ్యలోకముగా, కంఠమునకు పైన ఉండు శిరోభాగమును దేవలోకముగా భావింపవచ్చును. శివునిలో శకమైన శక్తిని అంటే త్రికోణాన్ని యోనిగా భావించి ఆ త్రికోణంలో కామరాజ బీజాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే అతడు సూర్యచంద్రులు చనువుగా ఉన్న స్వర్గ మధ్య పాతాళ లోకాలు మూడింటిని మోహింపచేస్తాడు. పురుషుడి గురించి చెప్పారు, స్త్రీ అయినా అంతే. ఇక్కడ ముఖం బిందుం కృత్వ అంటే జీవన్ముక్తి గురించి చెప్పారు. పురుషుడంటే స్త్రీలు పురుషులు అందరూ